దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు రెండో వారం కూడా మనల్ని ప్రవేశపెట్టి ఈ రెండో వారంలో మనం దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడు మనకు విస్తారమైన కృప చూపిన ఆ దేవాతి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమని బిడ్డగా గత 2 వారాల నుంచి నంబర్ 1 ఒకటేమో గర్వం, రెండోదేమో అబద్ధం. ఈరోజు కోపాన్ని గురించి మనం మాట్లాడతాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే చదువుకునే బుక్కులలో ఉంది, తన కోపమే తనకు శత్రువు, తన కోపమే తనకు శత్రువు అంట. చూసారా, బైబిల్లో కూడా దేవుడు అంటున్నాడు, కోపపరుడే కానీ పాపం చేయవద్దు. ఆ కోపం ఎప్పటివరకు పోవాలి? హల్లెలూయా. అది సూర్యుడు అస్తమించేంత వాడి దగ్గరే కోపపడాలి. ఆ తర్వాత వారితో సమాధాన పడాలి. వారితో సమాధాన పడకపోతే ఆ కోపము నిన్ను ఏలుతుంది. ఆ కోపము నీ మీద రాజ్య పరిపాలన చేస్తుంది. ఆ కోపం ఉన్నంత కాలము నీవు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కోపం వల్ల మనం పూర్తిగా దేవునికి దూరం అవుతాం. దేవునికి దూరం అవడమే కాదు, ఆ కోపం వల్ల నువ్వు రోగగ్రస్తుడవుతావు. అది పోదు, పరిస్థితి మారదు, అవసరాలు తీర్చబడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 106వ కీర్తన 29వ వాక్యం. నెమ్మది వారు తమ క్రియల చేత ఆయనకు అనగా దేవునికి కోపము పుట్టించగా చూసినవా? వారు వారి క్రియల చేత అంటే నీ క్రియల చేత అంటే నీ పని చేత ఏం పుట్టించావు? కోపం పుట్టించగా వారిలో తెగులు పుట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ కోపం వల్ల నీ ఇంట్లో ఏం ప్రారంభమైందో తెలుసా? నీ వ్యతిరేకత వల్ల నీ కుటుంబంలో ఏం ప్రారంభమైందో తెలుసా? తెగులు ప్రారంభమైందట. ఈ తెగులు ఎందుకు వచ్చింది? నిన్ను బట్టి. ఒప్పుకుంటా మనం? ఒప్పుకునే మనసు ఉండదు. ఎందుకు? నా వల్ల ఇంట్లో ఇట్లా వచ్చిందా, నా వల్ల ఈ పరిస్థితి వచ్చిందా? ఒప్పుకొని వాడు చాలా భయంకరుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 15వ అధ్యాయము 1వ వాక్యం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మనిషికి నొప్పించే మాట, మనసు నొప్పించే మాట కోపాన్ని రేపు. ఇప్పుడు గాయమైంది, ఆ గాయాన్ని మాంతా ఉంది, పిన్నిస్ పెట్టి ఇట్లన్నామనుకోండి, ఎర్రబెట్టున్న గాయాన్ని అనిపిస్తుంది. ఎట్లా వస్తుంది కోపం? అంటే బైబిల్ సెలవిస్తుంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు మీలో కలరు. వాళ్ళు ఏం కత్తి పట్టరు, వాళ్ళు ఏం కత్తిని పొడవరు, కానీ కత్తిపోటు వంటి మాటలు. ఈ మాటలు స్త్రీలు మాట్లాడతారు, పురుషులు మాట్లాడతారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ మాట పొడిచినట్టు వచ్చింది కనుక ఇంట్లో ఏమొచ్చింది? ఇప్పుడు ఇంట్లో ఏమైంది? గొడవ ప్రారంభమైంది. ఈ గొడవకు కారణం ఏంటిది? కోపాన్ని పుట్టించే మాట. ఇప్పుడు కోపం వచ్చింది, ఇద్దరి మధ్యలో ఏం లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కోపం ఉన్న చోట దేవుడు ఉంటాడా?
దేవుని చిత్తాన్ని నెరవేర్చగలవా? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలవా? దేవుని ఆలోచన నెరవేర్చగలవా? దేవుని సంకల్పాన్ని నీవు నెరవేర్చగలవా? హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం. 1:19. గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కోపాన్ని, మనకు వచ్చిన కోపాన్ని అణుచుకుంటామా లేదా? నీ కోపం వచ్చిన సంగతి నీకు తెలుస్తా తెలియదా? అంటే నీకు ఎక్కడ తక్కువ? మరి ప్రార్థన చేసుకుంటే కోపం తెచ్చుకో, ఉపవాసం ఉంటే కోపం తెచ్చుకో. నేను 4 రోజులు ఉపవాసం ఉంటా అంటే నీ కోపమే రాదు. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు గంట సేపు మోకరించి ప్రార్థన చేస్తా, ఇదొద్దు మనకు. కోపం వచ్చేట్లో ఫస్ట్ మనం. అందుకే కోపం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉండడు. దేవుడు అక్కడ లేకపోతే అక్కడ సమాధానం ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక 3 దేవతలు వచ్చినట్టు పరలోకం నుంచి వచ్చి ఒక క్రైస్తవ ఇంటికి వచ్చినట్టు. వీళ్ళు డోర్ తీయగానే 3 దేవతలు కనపడ్డారట. ఆ వ్యక్తులు వందనాలు అన్నారట. వందనాలు, నా పేరు ఐశ్వర్యం అన్నారట. అంటే నా పేరు డబ్బు అన్నారట. నా పేరు ఆరోగ్యం అన్నారట. నీ పేరేంటి అంటే నా పేరు ప్రేమ అన్నారట. 3 దేవతలు. ఎవరు మీ ఇంట్లో ఉండాలో మీరు డిసైడ్ చేసుకుని వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటారని చెప్పారట. ఏ పేరమ్మా? ఏం పేరు? ప్రేమ, డబ్బు, ఆరోగ్యం. ఇప్పుడు వీళ్ళు అందరు ఇంట్లో అందరూ కూర్చొని వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఆలోచన చేస్తున్నారు. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. డబ్బుతోని మందులు కొంటాం, ఆరోగ్యం బాగుందా? డబ్బుతోని బెడ్డులు కొంటాం, నిద్ర వస్తుందా? డబ్బుతోని నీకు సమాధానం వస్తుందా? ఆమె అది డబ్బు. అది ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. డబ్బు లేకపోతే ఆరోగ్యం ఎట్లా వస్తుంది అని వీళ్ళు అనుకుంటున్నారట. వీళ్ళు తర్జన భర్జన అవుతా ఉంటే వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ ఉంటే అన్ని ఉంటాయని అనుకున్నారట. ఆమె వీళ్ళందరి కుటుంబం అంతా ఏకీభవించి ఆలోచన చేసుకుని మాకేం కావాలో తెలుసా అంటే ఏం కావాలి అని అడిగినట. అంటే ప్రేమ కావాలి అన్నట. ఆమె ప్రేమ ఎక్కడ ఉంటే డబ్బు అక్కడ ఉంటుందట. డబ్బు ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటాడు. 3 వచ్చిందట. దేవునికి స్తోత్రం. అంటే ప్రేమ ఏం చేస్తుంది సార్? అన్నిటినీ కప్పుతుంది. ప్రేమ ఏం చేస్తుందండి? అన్నిటినీ కప్పుతుంది. అంటే కోపం ఉండకాడ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేమా? నెరవేర్చలేదు. ఆమేన్, ఆమేన్. చూడండి, దైవ చిత్తాన్ని నెరవేర్చలేని ఒక భక్తుడు ఉన్నారు. దైవ చిత్తాన్ని, దేవుని ఆలోచనకు విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా ఈయన కోపం, ఈయన ఆవేశం, ఈయన పగ, శత్రుత్వం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయిందట. చదవండి, ఆదికాండము 4వ అధ్యాయము 5వ వాక్యం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల బాగిన పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఎరుదు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లికి పుట్టిన 2 పిల్లలు, ఒకే తల్లికి పుట్టారు.
ఆ పిల్లలలో ఒక ఆయన పేరు కయ్యను, ఒక ఆయన పేరు ఏబేలు. ఏబేలు చిన్నవాడు, కయ్యను పెద్దవాడు. ఆమె అందుకే పెద్దలకు ఓర్పు ఉండాలి అన్నాడు. పెద్దవాడికి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి అంటారు కదా. అరే నువ్వు పెద్దోని కదా, నువ్వు ఓర్చుకోవాలంట. మీరు ఎక్కడైనా చూడండి. అయితే ఈ పెద్దవాడికి ఏం లేదంటే ఓర్పు లేదు, సహనం లేదు, ప్రేమ లేదు. ఓర్పు లేదు, సహనం లేదు, ప్రేమ లేదు. ఈ మూడు లేదు. లేకపోగా ఇతనికి బలి ఇవ్వడము దేవునికి ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి కానుక ఇవ్వడము ఇష్టం లేదు. ఇష్టం లేక ఇతడు ఏం చేశాడు? పెద్దోడండి అమ్మా, ఎవడు పెద్దోడు దేవునికి కానుక ఇవ్వడము ఇష్టం లేదు. చిన్నోడు పోయి హృదయపూర్వకంగా మంచి మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధిలో నిందారహితంగా ఉండి దేవునికి బలి అర్పించాడు. ఆమె అంటే ఇప్పుడు దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీ బలి ఎంత ఇస్తున్నామని చూసేవాడు కాదు, ఎలా ఇస్తున్నామని చూసేవాడు. ఆమె హల్లెలూయా. నీ కానుక ఎంత అని కాదు, నువ్వు ఎట్లా ఇస్తున్నావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకటి ఇచ్చు కానుకట దేవుని మరల రాపిస్తారు తెలుసా? ఈ వాక్యం ఎలా తెలుసు? ఒకటిచ్చు కానుక దేవుని ఇంటిని నడిపిస్తాడు. ఆమె సామెతలో ఉంది. ఏమంటారండి? 18:16. ఒకడు ఇచ్చు కానుక చూసావా, మళ్ళీ వీలు కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకటి ఇచ్చు కానుక వీలు కలుగజేయనట. అది వాక్యం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్నవాడు వెళ్ళి బలి దేవునికి అర్పించి దేవుని దగ్గర ఆ దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు, దైవ కృపను పొందుకొని చిన్నగా ఇంటికి వచ్చాడు. అతని పేరు ఏబేలు. ఇప్పుడు కయ్యను ఏం చేశాడు? నేను ఇవ్వకపోతే నా పరువు తక్కువైపోతుంది, నేను ఇవ్వకపోతే వాడికంటే విలువ తక్కువైపోతుంది, వాడికంటే ఘనత తక్కువైపోతుంది, గౌరవం తక్కువైపోతుంది. వాడు వచ్చాడు కనుక నేను ఇస్తా, కానీ నా హృదయపూర్వకంగా ఇవ్వడం లేదు అని తన మనసులో ఉంది. దేవుడు ఏం చూస్తాడు? ఒకరోజు కానుక పెట్టాడు. కానుక పెట్టి ఎవరికి తెస్తారని చూడడం ప్రారంభించారు. అందరూ ఏం చేశారు సార్? వాళ్ళకు ఉన్నది చూసుకుని, ఉన్నది దాచుకున్న దాంట్లో నుంచి కొంత తీసుకుని వచ్చి దేవునికి ఇచ్చారు. ఆ గేటు దగ్గర ఉండి మీ అందరినీ భిక్ష పడిన ఆ భిక్ష మాడుకునే ఆ సహోదరి ఏం చేసింది సార్? పొద్దంతా అడుగుతున్నదంతా తీసుకొని వచ్చి మొత్తం కలలో వేసింది. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఎవరు గొప్పగా చేశారు? తనకున్నదంతా, తన జీవితం, తన పోషణ అంతా తీసుకుని వచ్చి దేవుని దగ్గర పెట్టింది. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అన్నాడు, అందరికంటే ఫలాని సహోదరి ఎక్కువ వేసింది అన్నారు. వాళ్ళకి ఏమేమి చేసండి? వాళ్ళ ముఖాలు మారిపోయినాయి, వాళ్ళ ఉద్దేశాలు మారిపోయినాయి, వాళ్ళ ముఖం మీద ఉన్న చిరునవ్వు ఎగిరిపోయింది. కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న బొగ్గు కంటే వాళ్ళ ముఖాలు నలిపోయిపోయినాయి. కారణం ఏంటి? ఫలాని వ్యక్తిని గడపరుస్తావా, ఫలాని వ్యక్తిని పొగుడుతావా, ఫలాని వ్యక్తిని మా అందరికంటే హెచ్చిస్తావా అని చెప్పి అంటే అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? నువ్వు లెక్కలు చూసుకొని ఇంట్లో దాచుకున్న దాంట్లో నుంచి కొంచెం తీసుకొని వచ్చి వేశావు. పొద్దంతా కూర్చొని మీరు ఇచ్చిన ఆ కానుకను తీసుకుని వచ్చి మొత్తం దేవుని దగ్గర వేసింది. ఆమేన్ హల్లెలూయా. మీకంటే ఆమె గనురాలని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏబేలు బలిని దేవుడు అంగీకరించాడు, కయ్యను బలిని దేవుడు అంగీకరించలేదు. కయ్యను బలిని దేవుడు తృణీకరించాడు, త్రోసివేశాడు. కారణం ఏంటంటే మన దేవుడు ముఖం చూసి మోసపోయేవాడు కాదు. మనమేమో ముఖాలు చూద్దాం, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని, నీ లోపల ఉన్న నీ జీవితాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మన దేవుడు ఎలాంటి దేవుడు? వెంటనే ఇతనికి ఏమైంది సరే కోపం వచ్చిందంట. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అది కూడా ఎప్పటి వరకు ఉండాలి? సూర్యుడు అప్పటి వరకే ఉండాలి. కానీ ఆ కోపము ఇతను లోపల పెట్టుకుని కాసుకొని చూస్తూ ఉన్నాడు. కోపం ఏం చెప్పి తెలుసండి? ఎంతకైనా మనిషిని దిగజారబడుతుంది. ఆమేన్. కోపం మాట ఎంతకైనా నేను దిగజారబడతాడు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు, ఏం లేదు, అటు చూశాడు, ఎవరు లేరు పొలంలో. అమాతలు తమ్ముని మీద పడి అన్నయ్యా 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 అన్నా కూడా అన్న లేడు, ఎవరు లేడా, నువ్వు చస్తే అంత నాకే అని చెప్పేసి అతన్ని ఘోరంగా చంపేశాడు. దేని వల్ల చంపాడు? కోపం. ఈయన ఏమనుకుంటుంది సార్? ఇప్పుడు తమ్ముడు చచ్చాడు, ఏమైపోయాడు? తమ్ముడు భూమి నాకే, ఆస్తి నాకే, ఈ పాలు నాకే, అన్ని నాకే అని తన మనసులో తాను అతిశయపడ్డాడు, ఆలోచన చేశాడు. ఇతని రక్తమాట నేలలో నుంచి యెహోవాకు మొరపెట్టిందట. ఆమేన్. అక్కడున్న దేవుడు వెంటనే జోక్యం చేసుకున్నాడు. కయీన్, నీ తమ్ముడు ఎక్కడ అడిగితే అప్పుడు కూడా సమాధానం ఒక్కరి సమాధానమే. ఎందుకు? తిని ఆలోచన మంచిది కాదు, తన బుద్ధి మంచిది కాదు, తన స్వభావం మంచిది కాదు. ఏమంటుంది సార్? నేను అవన్నీ కావాలి వాడినా అని అడుగుతున్నావు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ తమ్ముని రక్తం నాకు మొరపెడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నువ్వేమనుకుని చంపావు? ఎందుకు చంపావు? ఈ ఆస్తి అంతా అనుకున్నావా? అయితే భూమిని పంటని, భూమి పంట ఇవ్వదు. నువ్వు ఎంత కష్టపడ్డా, ఎన్ని ఎరువులు తెచ్చి వేసినా, ఎంత సైంటిస్టులు పట్టుకొచ్చి భూమిని చూపించినా నీకు భూమి సారం ఎందుకు తెలుసా? నీతిమంతుని రక్తము భూమి మీద ఒలికింది. స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి కొరకే కదా చంపింది, అది నీకు సారం. ఆస్తి కొరకే కదా చంపింది, ఈ ఆస్తి నీకు అక్కర్రాదు. ఆస్తి అక్కర్రాదా ఏంటి? ఆస్తి అక్కర్రాదు. అప్పుడు అంటే అక్కర్రాదు. నువ్వేమైతే తెలుసా? దేశ దిమ్మలు అయిపోతావు, దేశ దిమ్మని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ కోపం ఎంతవరకు చూపిందో చూసావు? ఒకటేమో భూమి నీకు సారం ఇస్తలేదా? ఆ భూమిని అనుభవించకుండానే నువ్వు దేశ దిమ్మగా తిరగడం ప్రారంభమైంది. నీ కోపము దేవుని నీతి నెరవేర్చలేదు, దేవుని చిత్తాన్ని చేయలేకపోయింది, దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేకపోయింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కోపాన్ని కొంచెం పక్కకు పెట్టా. దైవ చిత్తము చేయుటకు నువ్వు ఆలోచన చేయి. నీ ఆలోచన చేయి. నీ బలి అంగీకరించాలన్నా, నువ్వు వేసే కానుక, ఆ కానుక పెట్టెలో కూడా ఆ పెట్టె అంగీకరించాలన్నా కూడా ఏం చేయాలి సార్? మొదట నువ్వు కానుక వేయడం కాదు, వెళ్ళి సమాధాన పడాలని బైబిల్ సెలవిస్తుంది. చదవమ్మా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వాక్యం చదువు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా, కానుక వేయుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని నీకు జ్ఞాపకం వచ్చిన యెడల బలిపీఠం ఎదుటనే నీ అర్పణను పక్కకు పెట్టి చూసావా? సమాధానం లేకపోతే నీకు అన్నీ పోతాయి.
అది దేవుని వాక్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన పడవారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారట. సమాధానం 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 నీకు కావాలి, నీకు కావాలి. ఆమేన్. ఇప్పుడు భూమి ఏమి ఇస్తలేదండి? పంటని ఇస్తలేదు. ఆకాశం మాట ఇనుముగాను, భూమి ఇత్తడిగా మారిపోయిందట. ఎందుకు మారిపోయింది? ఇది ఒక్కరికే మారిపోయింది, అందరికి పంటలు పండుతుంది. అంటే తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది. కోపాన్ని విడిచిపెట్టే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కృపనిస్తాడు, కృపనిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో విషయం, ఏశావు యాకోబు ఉన్నారు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములే. యాకోబు చిన్నవాడు, ఏశావు పెద్దవాడు. ఏశావు మొదట జన్మించాడు. ఏశావు మడిమెను పట్టుకొని యాకోబు జన్మించాడు. ఆ తర్వాత ఏశావు మంచి వేటగాడుగా మారిపోయాడు. యాకోబు గుడార వాసి సాధువుగా మారిపోయాడు. యాకోబు ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మకు చేతి కింద అన్ని సహాయ సహకారాలు చేస్తూ, అన్ని పనులు చేస్తూ గుడార వాసిగా యాకోబు ఉన్నాడు. ఏశావు ఎప్పుడు చూసినా అడవికి వెళ్ళి వేటాడి వేటాడి వాటిని చంపి వాటి మాంసాన్ని తీసుకొచ్చి ఇతడు భుజించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్తే ఆ వేటాడే సమయం అంతా అయిపోయింది. ఆకలి, భయంకరమైన ఆకలి, తనను మింగేద్దామన్నంత ఆకలి అవుతోంది. ఇతడు యాకోబు చిక్కుడుకాయ కూర చక్కగా రుచికరమైన భోజనాన్ని వండుతా ఉన్నాడు. ఆకలితో నకనకలాడుతూ వస్తున్నాడు. తమ్ముడా, నాకు ఆకలి అవుతుందిరా, కొంచెం అన్నం పెట్టవా అని అడిగాడు. నీకు అన్నం కావాలంటే నీ జ్యేష్ఠ బాబు నాకు ఇవ్వాలి, నీ వారసత్వ హక్కు నాకు ఈ రోజు నుంచి నువ్వు పెద్దోడు కానీ ఒప్పుకో, ఆ పెద్దరికం నాకు అని అడిగాడు. అడిగితే ఇప్పుడు నేను చచ్చిపోతున్నా, నాకు ఈ జ్యేష్ఠ బాబు హక్కు నాకెందుకు, ఇది దేనికి అని చెప్పేసి తమ్మునికి కూర కోసము తన జ్యేష్ఠ బాబు హక్కును అమ్మేశాడు. ఏం చేశాడండి? జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. అమ్మినప్పుడు ఇది పరలోకమందున తండ్రి చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు చేసే ప్రతి కార్యం అంతా ఎవరు చూస్తున్నారు? పరలోకపు తండ్రి చూస్తున్నారు. ఇక్కడ పరిచర్య జరుగుతూ ఉంటే మీకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు తెలుసా? మీరు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చును అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మోయాబీయురాలు శపించబడింది. మోయాబీలో 10వ తరం వరకు దేవుని ప్రజల్లో చేరదు. అలాంటి మోయాబీయురాలను శాపాన్ని విరిచి పవిత్రపరిచి ఆమె కల్పాన్ని దీవించి అదే కల్పన నుంచి ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి ప్రభు ద్వారాలు తెచ్చాడు. ఆమేన్. ఆమేన్. అక్కడ బైబిల్లో ఉంది, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. మత్తయి సువార్తలో ఈ పేరు, ఈమె మొదటి అధ్యాయంలోనే ఈమె పేరు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవులారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. అయితే ఒకరోజు తన తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చాడు, ముసలితనంలోకి వచ్చాడు. నా కుమారుడా ఏశావు, నేను చావక ముందు నువ్వు తెచ్చిన మాంసాన్ని తిని నేను దీవించి నేను చచ్చిపోతాను బిడ్డ, తీసుకురాపోయాడు. ఈ విషయం రిబ్కా ఉంది. ఈ అమ్మే విషయం రిబ్కాకు తెలియదు. దేవుడు ఎలా చేస్తున్నాడు చూడండి. యాకోబు వెళ్ళాడు,
విన్నదెవరు? రిబ్కమ్మ. తొందరగా కుమారుడిని పిలిచి, కుమారుడా, నీ తండ్రి ఇలా అన్నాడు. ఆయన మాంసం పెడితే కడుపు నిండా తిని కడుపు నిండా అని దీవిస్తారట. ఆమేన్. హల్లెలూయా అనేసరికి మనం ఏం చేయమంటాం మనం అంటే, నువ్వు అర్జెంటుగా పోయి నువ్వు మేకలు కొనుక్కురా, వాటిని కట్టించుకురా. మీ నాన్నకు ఏ ఏ ఏ రకంగా రుచికరమైన భోజనం కావాలో అలాంటి రుచికరమైన భోజనం చేస్తారంటే, మరి మా అన్నకు అన్ని వెంటగా ఉంటాయి కదంటే వాటిని నేను చూడతా అంటది. మా అన్న చుక్క వేరే కదా అంటే ఆ చుక్క నేను వేస్తా అంటది. హల్లెలూయా హల్లెలూయా. అంటే చూడండి, ఈ విషయము యాకోబుకు తెలియకపోయినా కూడా దేవుడు యాకోబును తీసుకొని వస్తున్నాడు. ఆమేన్ ఆమేన్. ఎందుకో తెలుసా? ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠ భాగాన్ని అమ్ముకొని భ్రష్టుడైపోయాడు ఏశావు. కానీ ఇప్పుడు ఏం కావాలంటున్నాడు? అమ్ముకోవడం అనేవంతే ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటున్నాడు. ఈ ఆశీర్వాదం భర్త అంటుంది రిబ్కమ్మ. తల్లి కన్నులైపోయింది. ఆమేన్ హల్లెలూయా. తల్లికి అర్థమైపోయి తల్లి అన్ని పనులు చేసిన తర్వాత ఇప్పుడు ఏశావు గట భయంకరమైన కోపం వచ్చిందట. చదవండి మాట. ఆదికాండం 27వ అధ్యాయం. ఇరవై 43వ మాట. 43. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని నీ అన్న కోపము చల్లారే వరకు నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి అతనికి చేసిన వాటిని అతడు మరచి వరకు లాభాలను వద్ద కొన్నాళ్ళు ఉండు. నేను అక్కడి నుండి నిన్ను పిలిపించదని ఒక్కనాడే మీ ఇద్దరు నేను పోగొట్టుకొననిరా. హల్లెలూయా హల్లెలూయా. నీ అన్న కోపము నీ మీద నుంచి చల్లారే వరకు ఎక్కడ ఉండు? నీ మామ ఇంటికాడ ఉండు. ఆమేన్. చూడండి, చిన్న కుమారుని వివాహము దైవ చిత్తానుసారంగా జరిగింది. పెద్ద కుమారుని వివాహం తల్లిదండ్రులు వద్దన్న అమ్మాయిని కావాల్సి చేసుకున్నారు. చదువున మాట. 7వ వాక్యం 28. తన తల్లిదండ్రుల మాట విని ఏశావు తెలుసుకున్నప్పుడు తన తండ్రి అయిన ఇస్సాకును తెలుసుకున్నప్పుడు కాదని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇస్మాయిల్ వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయిల్ కుమార్తెయు నేబాయోతు సహోదరునైన మహారాజును కూడా పెళ్లి చేసుకున్నాడు. 28:1. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో యువతను వివాహం చేసుకోనకూడదు. ఎవరిని కూడా వివాహము ఎక్కడ? కానాను స్త్రీలకు. అయితే ఈ ఏశావు ఏం చేశాడు సార్? ఆ అమ్మాయిని తీసుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆశీర్వాదాలన్నీ యాకోబు వచ్చిన తర్వాత ఏశావు వచ్చి, నా నాన్న, నా తండ్రి, నాకు ఒక్క ఆశీర్వాదం లేదని చెప్పేసి ఏడుస్తా ఉన్నాడు. ఆయన కోపిష్టి. చూసావా? కోపం వలన దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేదు. ప్రైజ్ ది లార్డ్. గనుక ప్రేమ బిడ్డలారా, మరొక మాట మీకు ఈ పూట జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు యేసుక్రీస్తు వారి మీద కొంతమంది వెర్రి కోపం. ఏ కోపం అండి?
కోపం ఏ కోపం అది? వెర్రి, కట్టునా అని అనుకోమాట. మరి యేసు చేసిన తప్పిదం ఏముంది? యేసు చేసిన పొరపాటు ఏముంది? యేసు చేసిన వారికి అనరాని మాట ఏమైనా ఉందా? ఏమైనా అన్నాడా? ఏమైనా తప్పు చేశాడా? ఆమేన్, హల్లెలూయా. లూకా సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మరి ఒక విశ్రాంతి దినమున ఆ. ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచకుడి చేయగలవాడు ఒకడుండెను. శాస్త్రులను పరిచయులను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండేది. అయితే ఆయన వారి ఆలోచన ఎరిగి ఊచ చేయగల వానితో నీవు లేచి మధ్యలో నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలియజూసి నీ చెయ్యి చాపమని వారితో చెప్పాను. వాడు అలాగూ చేయగానే వారి చెయ్యి బాగుపడేది. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసును ఏమి చేయుదుమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చేసిన పొరపాటు ఏమి లేదు, తప్పిదం ఏమి లేదు. ఏమైంది అంటే అతని చెయ్యి బాగులేని రోజున ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే బాగుపరచడము మానవ ధర్మం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారు విశ్రాంతి రోజు బాగు చేశారు. బాగు చేసి స్వస్థపరిస్తే ఇప్పుడు వీరికి ఏమిందట? వెర్రి కోపం. ఏ కోపండి? కొన్ని కుక్కలు ఉంటాయి. కుక్కలు ఏ కుక్క అది? ఎర్రి కుక్క. ఎర్రి కుక్క కాదు ఏముండదు. అది కుక్క కలిసిందని మనం పోయామనుకో, అది ఏ కుక్కని అడుగుతారు. కొంతమంది కోపము ఎర్రి కుక్క లెక్కనే ఉంటుంది. కర్తనా మిగులుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్యలో ఒక దగ్గర గొడవ అయితే ఇద్దరు కొట్టుకుంటా ఉంటే ఎర్రి కుక్క కథ తెలిసినవా? ఈ షోగులు కొరికేసింది. ఈ షోగులు కొరికైతే ఈ షోగులు చూసారా? ఇక్కడ ఊడిపోయింది. ఇది ఊడిపోతే ఎంజం వెళ్ళి దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకున్నాను, కుట్లు వేసుకున్నాను. ఇది ఇక్కడ ఊడిపోయింది కదా, ఇది లేదు. ఏమేమో ఈ చెవు లేదు. అది ఏం కాదు, కోపం, వెర్రి కోపం. ఆ కోపంలో ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఈ కోపం ఉన్న వాళ్ళు ఏమైతే తెలుసండి, అన్నిట్లో నష్టం జరుగుతుంది. అన్నిట్లో పైసా పోతుంది, ఆస్తి పోతుంది, ఆరోగ్యం పోతుంది, అన్ని పోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నీ కోపం అట దేవుని నీతి నెరవేర్చదట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిస్తుంది, అపవాది కాక చోటు ఇవ్వకుడి. కోపం లేనిది ప్రపంచంలో ఏ వ్యక్తి లేడు. అందరి కోపం లేదు. దాన్ని స్వాధీనపరుచుకున్న వాళ్ళు దగ్గర ఓడ పెద్దదే, దానికి చుక్కానిచ్చినది. ఆ చుక్క ద్వారా ఏం చేస్తారు? ఓడని ఏంటంటే అటు తిప్పుతారు. ఆమేన్. నాలుక చిన్నదే, నాలుక అగ్ని, అన్ని మాట్లాడుతుంది. నాలుక మాత్రం ఒక్క దెబ్బ తాగుతున్నాడు. నాలుగు ఒక్క దెబ్బ తాగుతాను. సేఫ్గా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది, భద్రంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రేమ బిడ్డలారా, ఈరోజు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. అయితే ఇది మానవుని కోపం. మరి దేవుని కోపం ఎలాంటి తెలుసా? దేవుని కోపము భయంకరమైన కోపం. మరి ఎవరి మీద? ఏ మనుషుడైతే దేవుని మాట వినడో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడో, దేవుని ఆలోచన ప్రకారంగా నడవడో,
దేవుని క్రియల ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా చేయడం, వారి మీదనట దేవుని కోపమట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కోపానికట కొండలు మైనం వలె కరిగిపోతుందట. అంత కోపం గలవాడు మన దేవుడు. ఆమేన్. ఇప్పటిదాకా మీరు ప్రేమామయుడు ప్రేమామయుడు అనుకుంటున్నారు కదా, ఆయన ప్రేమామయుడు కాదు, అగ్ని నేత్రములు కలిగిన యెహోవా. ఆమేన్. ఆమేన్. ఆయన కోపం రగులు కొనగా ఎవ్వరు ఆయన ఎదుట నిలబడలేరు. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు రమ్మన్నాడు. రమ్మంటే అప్పుడు మోషేతో అన్నారు ప్రజలు, అయ్యా ఆ ఉరుములకు ఆ మెరుపులకు మేము తట్టుకోలేకపోతున్నాం, నీవు మా ప్రతినిధిగా కొండపైకి వెళ్ళయ్యా, దేవునితో ఏం మాట్లాడతాడో ఆ మాటలు మేము వింటామయ్యా, శిరస్సు వంచి వింటామయ్యా. ఆయన మాట అంత శక్తి కలదా, ఆయన మాటలో బలం ఉంది, ఆయన మాట అంత శక్తి ఉంది కనుక ప్రేమైన బిడ్డలారా చూడండి, దేవుని కోపం అట చల్లార్చలట. యోబు పత్రిక చల్లారు. యోబు 9:13. దేవుని కోపము చల్లారదు. కీర్తన 106:29-30. వారు తమ క్రియల చేత కోపము పుట్టించగా, ఆయన క్రియల వారు క్రియల చేత ఆయనకు కోపాన్ని పుట్టించగా వారిలో తెగులు పుట్టిను. ఫినిహాస్ లేచి పరిహారం చేయగా హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవునికి కోపం ఎలా వచ్చింది అంటే పాపం వల్ల వచ్చింది. ఆ పాపాన్ని ఎవరైతే పరిహరిస్తారో, ఆ పాపాన్ని ఎవరైతే తుడుస్తారో అప్పటి వరకు తెగులు ఆగాయి. ఆమేన్. ఈ ఫినిహాస్ ఎవరో తెలుసా? దేవునికి ఎంత కోపం ఉందో పాపం మీద అలాంటి కోపం కొట్టేవాడు ఈ ఫినిహాస్. దేవుడు ఓర్వలేని దాన్ని ఇతడు ఓర్వలేదు, దేవుడు సహించని దాన్ని ఇతడు సహించలేదు, దేవుడు ఓర్చుకోలేని దాన్ని ఇతడు ఓర్చుకోలేదు. అతని పేరే ఫినిహాస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఫినిహాస్ అంటే దేవుడు ఓర్వలేని దాన్ని ఈయన ఓర్వలేదు. ఆమేన్. దేవుడు దేన్ని ఓర్చుకోలేడు? పాపాన్ని ఓర్చుకోలేడు. మనం ఏం చేస్తున్నాం? పాపాన్ని కప్పిపెడుతున్నాం, పాపాన్ని సమర్థిస్తున్నాం. ఆ రెండు పాపమే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఏం జరిగిందయ్యా అంటే చదవండి సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1వ వాక్యం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ తర్వాత దేవుని కోపం ఎలా రేగిందో ఎవరి మీద కంటే సత్యాన్ని అడ్డగించు వారి మీద దేవుని కోపం. ఇశ్రాయేలీయులు చూసినవా, దేవుని బిడ్డలు మోయాబీయులతో పాపము చేయగా వారు ఏం చేయాలి తెలుసా? సూర్యునికి ఎదురుగా అంతేనమ్మా ఉరిదీసి చంపాలి. ఆ దేవుడు పెట్టిన శాసనం, అది ఆజ్ఞ. ఆ ఆజ్ఞ అప్పుడే ఉరిదీశారు. తీయగానే ఏమయ్యాడు తెలుసా? మళ్ళీ ఒక స్త్రీ ఒక బ్రదర్ ఇద్దరు కలిసి వెళ్ళి పాపం చేస్తున్నారు. వెంటనే ఫినిహాస్ చూశాడు. చూసి ఒక ఈట పట్టుకున్నాడు. ఆమేన్. ఈట అంటే కత్తి, అంటే వాక్యానికి సాదృశ్యం ఉంది. ఇద్దరు వెళ్ళి ఒక్క పోటు పొడిచాడు. ఇద్దరు ఒకటేసారి చచ్చిపోయారు. ఆమేన్. 8వ వాక్యం. సమాజం నుంచి లేచి ఈట చేత పట్టుకుని వెళ్ళి తెగులు నిలిచింది. నీలో పాపం ఉన్నంత వరకు, కోపం ఉన్నంత వరకు అది పోదు. చదవ. నేను ఓర్వలేని దాన్ని
వారి మధ్యలో నేను ఓర్వలేని దానిని ఓర్వలేకపోవట వలన. చూసినవా, నేను అనగా దేవుడు ఓర్వలేని దాన్ని ఎవరు ఓర్వలేదు? ఫినిహాస్ ఓర్వలేదట. చూసారా, ఈ ఫినియాస్ అంత ఘనతగా ఎక్కలేదు బైబిల్లో ఫినియాస్ గురించి. అంటే దేవుడు ఓర్వలేని దాన్ని ఇతడు ఓర్వలేదు. ఆమేన్. నీవు దేవుడు ఓర్వలేని దాన్ని నువ్వు ఓర్వకపోతే నువ్వు ఈ పూటే దీవించబడతావు. చర్చి నుంచి బయటకు వెళ్ళగానే అన్ని నీకు శుభవార్తలే ఎదురుపడతాయి. ఆమేన్. పాపాన్ని కప్పిపెట్టిన, పాపాన్ని సమర్థించిన ఈ రెండు పాపమే. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రేమైన బిడ్డలారా, సత్యానికి వ్యతిరేకంగా ఉన్న వారి మీద దేవుని కోపం వేసిందట. ఆ కోపాన్ని ఎవ్వరు తట్టుకోలేరు, ఎవ్వరు భరించలేరు, ఎవ్వరు సహించలేరు, ఎవ్వరు ఓర్చుకోలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన పితరులు పాడారు, ఆయన దయగల వారి మీద దయ చూపించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆమేన్. నీ కోపాన్ని తీసివేస్తే, దేవుడు ఓర్వలేదని నువ్వు ఓర్వకపోతే, దేవుడు అసహించిన దాన్ని నువ్వు అసహించుకుంటే, నిశ్చయంగా ఈ నవంబర్ మాసం నిన్ను దీవెన చేత ప్రభు అలంకరిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చినగాక. ఒకరిద్దరం కళ్ళు మూసుకుందాం. మోకరించిన నీవు, కళ్ళు మూసుకున్న నీవు, నీలో శత్రుత్వాన్ని పెంచి నీకు కలిగిన సమస్తాన్ని తీసివేసేది నీ కోపమే. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే ఒక పద్యం కూడా పెద్దలు రాశారు. నువ్వు ఎంత కాలము కోపంగా ఉన్నంత కాలము కనీసం ఉప్పు కూడా ఉండదు. నేల మీద పారేస్తే నేలన్నా మంచిగా ఉంటుంది, ఉప్పు నీ చేతిలో పెట్టా ఉప్పు పాడైపోతుంది ప్రజలు అంటూ ఉంటారు. గనుక ప్రేమైన పిల్లరా, నీ కోపాన్ని పక్కకు పెట్టు, నీ ఆవేశాన్ని పక్కకు పెట్టు. నీ కోపము దైవ చిత్తాన్ని నెరవేర్చవచ్చు. ఏ భూమి కొరకైతే, ఏ స్థలం కొరకైతే, ఏ జాగ కొరకైతే తమ్ముడైతే ఏ పేరు చంపాడు, ఆ భూమి సారదీయలేదు, ఆ భూమి పంటనివ్వలేదు. ఇతడు దేశం ఇవ్వలే, దిక్కుమాలిన వాడే, పనికి మాలిన వాడే. ఎందుకు పనికి రాకుండా ప్రతి ప్రాంతానికి వెళ్ళి దేశం అని అడుక్కునే గతి, అడుక్కునే పరిస్థితి వారికి పట్టింది. కనుక ప్రేమైన బిడ్డలారా, ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాను.